పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాహువు ఏ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే 10వ స్థానంలోకి, కర్మస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కర్మస్థానం. అంటే కర్మలు అంటే మనం చేసేటటువంటి ఫలాలు. ఈ ఫలితానికి సంబంధించినటువంటి స్థానంలోకి ప్రవేశించినప్పుడు సహజంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఆధునిక జ్యోతిష్యం ప్రకారం కనుక తీసుకుంటే కుంభరాశి రాహుకి స్వక్షేత్రం అని చెప్పాలి. వృషభ రాశి రాహుకి ఉచ్చక్షేత్రం అయితే కుంభరాశి స్వక్షేత్రం, వృశ్చికం నీచక్షేత్రం. అసలు 10వ స్థానం అనేటటువంటిది మనకు దేన్ని తెలియజేస్తుంది? మనము చేసేటటువంటి వ్యాపారాన్ని, మనకు వచ్చేటటువంటి గౌరవము, అలానే మన యొక్క మనము ప్రయాణించేటటువంటి పద్ధతులు, మన శారీరకమైనటువంటి బలము, మనము నిర్వహించేటటువంటి గొప్ప గొప్ప కార్యాలు, మన యొక్క అంటే మనము చేసినటువంటి పనులకు వచ్చేటటువంటి ప్రశంసలు, దానితో పాటు ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రతికూలతలు, ఇవన్నీ కూడా మనకు దశమ స్థానంలో తెలుస్తాయి. అంటే దశమ స్థానంలో కనుక శుభగ్రహాలు కనుక సంచరిస్తూ ఉంటే సహజంగా వ్యక్తుల యొక్క జీవన విధానం అత్యంత అనుకూలంగా మారుతుంది. అలానే 10వ స్థానంలో పాపగ్రహాలు కనుక సంచరిస్తూ ఉంటే జీవన ప్రమాణం అనేది కొద్దిగా తగ్గిపోతుంది. ఇక్కడ వృషభ రాశి వారికి దశమ స్థానంలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు. 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రకమైనటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి. వీరికి మిగిలినటువంటి గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటిదాకా ప్రతి వీడియోలో నేను కూడా వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్తూ ఉన్నాను. కానీ మే 18వ తేదీ నుంచి మాత్రము వృషభ రాశి వారికి రాహువు దశమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి రావాల్సి వస్తుంది. మనకు నచ్చకపోవటం వల్లైనా, మనం నచ్చకపోవటం వల్లైనా చేసేటటువంటి ఉద్యోగంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ సంస్థలలో పనిచేసేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి ట్రాన్స్ఫర్లు అనివార్యమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనము ఆపలేనటువంటి విధంగా మారుతుంది. లేదా అప్పటి వరకు చేస్తున్నటువంటి పనిని వదిలిపెట్టి మరొక పనికి వెళ్లాల్సినటువంటి వస్తుంది. అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కన్సిస్టెన్సీ కోల్పోతారు. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వాన్ని కోల్పోతారు. ఈ రాహువు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు చేసేటటువంటి పనిలో గట్టిగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు చేస్తే చాలా ఎక్కువ రోజులు చేసినట్టుగా భావించాలి. ఆల్రెడీ ఎవరికైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా మార్పులు సూచిస్తూ ఉంటాయి. దశమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు సహజంగా జరిగేటటువంటి పరిణామం ఏమిటి అంటే అన్య దేశ గమనం. అంటే ఖచ్చితంగా ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వీరికి సంభవిస్తూ ఉంటాయి. దశమ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు సహజంగా పురాణ పఠనం అబ్బుతుంది. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే దశమ స్థానంలో సంచరించే రాహు అన్ని ప్రతికూలతలు ఇస్తాడు, అనుకూలతలు ఇవ్వడానికి అనుకూలతలు కూడా ఇస్తాడు. రాహు దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఏ కార్యాన్నైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయి అనేటటువంటి విషయంలో చాలా తీక్షణమైనటువంటి దృష్టి కూడా ఉంటుంది వీరికి.
దశమ స్థానంలో రాహు వచ్చినప్పుడు, సాధారణంగా దశమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు దురభ్యాసాలకు దూరంగా ఉంటారు. ఇప్పటిదాకా మీకు ఏదైనా సరే దురభ్యాసాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలించుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. సద్గుణవంతులుగా మారతారు, దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు. ఇక్కడ వృషభ రాశి వారు ఎప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు, ఎప్పుడు చెడు ఫలితాన్ని పొందుతారంటే, స్వార్థంతో పనిచేసినంతకాలం చెడు ఫలితాన్ని, నిస్వార్థంతో పనిచేసినంతకాలం మంచి ఫలితాన్ని పొందుతారు. రాహువు చేసేటటువంటి ఒక ప్రధానమైన పని ఏమిటంటే, ఒక మంచి ఒక చెడు వెంటనే కలిగిస్తాడు. ఒక ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే మరొక దుఃఖాన్ని కలిగిస్తాడు. ఒక దుఃఖం కలిగితే ఆ బాధని తట్టుకునే లోపే ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన కూడా కలిగిస్తాడు. అంటే ఏమిటి? ఒక బాధ, ఒక సంతోషం. అంటే ఒక బాధ కలిగితే వెంటనే సంతోషం కలుగుతుంది, కలిగించే పని చేస్తాడు. ఒక సంతోషం కలిగిందని మీరు ఆనందపడే లోపే మరొక బాధ కలిగించేటటువంటి పని కూడా చేస్తాడు. ఈ ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే, రాహు మహర్దశ జరుగుతున్న వారికి, లేదా రాహువు యొక్క అంతర్దశ జరుగుతున్న వారికి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వారు ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీ వ్యక్తిగత జాతకంలో కూడా రాహువు దశమ స్థానంలోనే ఉన్నాడనుకోండి, అంటే జన్మలగ్నంలోను జన్మజాతకంలోను రాహు దశమ స్థానంలో ఉండి గోచార రీత్యా కూడా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. అప్పుడు రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. లేదా మీకు జరుగుతున్నటువంటి మహర్దశలు రాహువుకి శత్రుగ్రహాలైనటువంటి రవి మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ మొదలైనటువంటివి కనుక జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మీకు కొన్ని ప్రతికూలతలు వస్తాయి. లేదా మీకు శని మహర్దశ కానీ బుధ మహర్దశ కానీ శుక్ర మహర్దశ కానీ జరుగుతూ ఉంటే, వాటిట్లో రాహువు యొక్క అంతర్దశలు కనుక జరుగుతూ ఉంటే మంచి ఫలితాలే పొందుతారు. ఏది ఏమైనప్పటికీ దశమ స్థానంలోకి వచ్చినటువంటి రాహు ఉద్యోగపరంగా ఒక కుదిపేస్తాడు, వ్యాపార పరంగా కుదిపేస్తాడు. అటువంటి ప్రతికూలతలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారాలు ఏమిటంటే, ఏదైనా మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి 1 కేజీ పంచదారను దానంగా సమర్పించండి. పంచదారని ఏదైనా దేవాలయానికి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున కందులు మరియు బొబ్బర్లు ఈ రెండింటినీ కలిపి గోవుకు ఆహారంగా పెట్టండి, లేదా సద్బ్రాహ్మణులకు దానంగా సమర్పించండి. ఈ 18 నెలల పాటు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని చెయ్యకూడని పనులున్నాయి. అవేమిటంటే, నలుపు మరియు నీలిరంగు అంటే బ్లూ అండ్ బ్లాక్ కలర్ దుస్తులు ధరించకండి. ఇవి మీకు అత్యంత ఇబ్బందికరంగా మారుతాయి. కావాలంటే ఒకరోజు మీరు అవి వేసుకొని చూడండి, ఖచ్చితంగా ఆ రోజు మీకు నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. ఇతరులకు సాధ్యమైనంత వరకు మీ శక్తి కొద్దీ సహాయం చేస్తూ ఉండండి. ఇవి చేయటం వలన మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.